ఓమస్మద్గురుభ్యో నమః. ధ్యేయుస్సదా సవితృమండలమధ్యవర్తి నారాయణः సరసిజాసన సన్నివిష్టः కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రः శంఖచక్రగదాపానే ద్వారకానిలయాచ్యుత గోవింద పుండరీకాక్షం రక్షమాం శరణాగతి. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాస. ఈవేళ మనం మకర సంక్రమణమైనటువంటి పర్వదనాన్ని గురించి విశేషంగా తెలుసుకుందాం. ముందు రోజు భోగములను అనుభవించేటువంటి దశను మనం దక్షిణాయన కాలం యొక్క చివరి రోజైనటువంటి భోగిని జరుపుకున్నాం. ఆ రోజే మన గోదమ్మ వారు శ్రీ రంగనాథ స్వామిని చేరినటువంటి రోజు మనం భోగ్యంగా జరుపుకున్నటువంటి భోగి పండుగ నిన్నటికున అయిపోయింది. ఈరోజు మకర సంక్రమణము. మకర సంక్రమణము ఉద్దేశం ఏంటండి? సూర్యుడు ప్రతి 12 రాశులు ఉన్నాయండి. ప్రతి రాశిలో ఒక నెల మారుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ రాశిలోకి ఎంటర్ అవుతాడో దాన్ని సంక్రమణం, ప్రవేశమయ్యేదాన్ని సంక్రమణం అంటారు. ఈరోజు ధనస్సు రాశి నుంచి మకరంలోకి సూర్య భగవానుడు సంక్రమణం జరుగుతున్నాడు. సరే అండి, జరుగుతున్నాడు. దానివల్ల మనం ఎందుకు పర్వదినంగా జరుపుకోవాలి అంటే, సూర్యుడు ధనస్సు మకర రాశిలోకి కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడేమో దక్షిణాయన కాలం అంటారు. ఈ మకర రాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి పోయేలోపు 6 నెలల కాలాన్ని సుమారు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. దక్షిణాయనంలోనేమో రెండండి, ప్రకృతిలో మార్పులు జరుగుతాయి, మన శరీరంలో మార్పులు జరుగుతాయి, ఆధ్యాత్మికంగా కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. ముందు ప్రకృతి రీత్యా చూస్తే దక్షిణాయన కాలంలో రాత్రి ఎక్కువగా ఉంటుంది, పగలు తక్కువగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటుంది. మనకు భూమికి సూర్యుడికి కొంచెం దూరం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు భూమికి దక్షిణ దిక్కుగా సూర్యుడి గమనం నడుస్తుంది. నడిచినప్పుడు మనకేమవుతుందంటే, మనలో తిన్న వెంటనే బాగా ఎక్కువ తిన్నామనుకోండి, వెంటనే జీర్ణం కాదు. ఎందుకంటే చలి తీవ్రత వల్ల మనలో ఎంజైమ్ యాక్టివిటీ అవన్నీ కొంచెం స్లగ్గిష్ తక్కువగా ఉండి జీర్ణశక్తి కూడా తక్కువగా ఉంటుంది. అదే ఉత్తరాయణ కాలంలోకి వచ్చినామనుకోండి, రాత్రి నిడివి తగ్గి పగలు నిడివి పెరుగుతుంది. పెరిగిన తర్వాత మనకు కూడా కాస్త తిన్నది వెంటనే డైజెషన్ అవుతుంది. అందుకనే ఈ రోజు నుంచి మంచిగా విశేషమైన పిండి వంటలు మనం ఆరగించడం, మనం సెలబ్రేట్ చేసుకోవడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ రకంగా దక్షిణాయనంలోనేమో రాత్రి ఎక్కువగా ఉంటుంది, ఉత్తరాయణంలో పగలు ఎక్కువగా ఉంటుంది. అదే కాక ఆధ్యాత్మికంగా చూస్తే దక్షిణాయన పుణ్యకాలంలో మనం చెప్పాం, ఆషాఢ మాసంలో శ్రీమన్నారాయణుడు శయనిస్తాడు. మళ్ళీ ఇప్పుడు లేచాడు కదండి. నిన్నటితో నుంచి మొన్న ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నుంచి శ్రీమన్నారాయణుడు లేచాడు. అంటే దక్షిణాయనమేమో దేవతలకు రాత్రి వాళ్ళు పడుకునే సమయం, రెస్ట్ తీసుకునే సమయం. ఇప్పుడు ఉత్తరాయణమేమో వారు మేలుకొని వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ పని ఏంటండి? మనల్ని అనుగ్రహించడమే. దక్షిణాయనంలో మనం పెట్టుకున్న ఫైల్స్ అన్నీ ఉన్నాయి కండి. మనము దక్షిణాయనంలో ఆత్మ యొక్క ఉన్నత స్థితి పొందడానికి మంచి జపము, అనుష్ఠానము, పితృకార్యాలు బాగా చేసి ఉంటాం దక్షిణాయనంలో. ఇప్పుడు ఉత్తరాయణంలో దేవతలను మేల్కొన్నారు కదా, వారిని మనం సేవిస్తే మన ఫైల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళు అథెంటికేషన్ చేసి మనకు సైన్ చేసి ఇవ్వాలి కదా. వారి కోసం వాళ్ళు లేచారు, వారిని మనం సేవించాలి. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మెల్లమెల్లగా మనకు విశేష దేవతార్చన ఇది జరుగుతుంది, వాళ్ళు మేలుకొన్నారు కాబట్టి. అయితే దీంట్లో విశేషంగా మనం ఎవరి గురించి ఈ పండుగ చేసుకుంటున్నాం కదండి? ఎవరి గమనం ఆధారంగా చేసుకుంటున్నాం? సూర్యుని గమనం ఆధారంగా చేసుకుంటున్నాం కదా. సూర్యుడు ఈ ఒకరోజే అండి, ప్రతి నెలలో ఒక్కొక్కసారి సంక్రమణం జరుగుతుంది. ప్రతి నెల జరుపుకొని పండుగ ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నారు మకర సంక్రమణ అంటే, చెప్పాను కదా, ఈరోజు దేవతలు లేస్తున్నారు. అయితే సరే, దేవతలం కాక సూర్యుడిని ఎందుకు మనము పూజ చేస్తున్నామంటే, చూడండి, దేవతా స్వరూపం ఈ ప్రపంచాన్నంతా ఒకటే పరమాత్మ నియమిస్తున్నాడు. ఆయన దేవతలలో ఉంటాడు, అటు సూర్యమండలం, ఇప్పుడు ముందు శ్లోకం చెప్పుకున్నాం మనం, దేవి సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ
సూర్యనారాయణమూర్తి అంటాం కదండి మనం. ఇంకెవరన్నా సూర్యుని ఏమంటాం? సూర్యభగవాన్ని సూర్యనారాయణ స్వామి అంటాం. అంటే సూర్యుని లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి నారాయణుణ్ణి మనం విశేషంగా ఆరాధిస్తాం. ఎందుకు ఆరాధించాలండి? ఊరికే మనకేం పని లేదా అంటే ఆరాధించడానికి కొంత మనకు కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. ఎందుకంటే ఏంటండి మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటంటే, మనం ఇప్పుడు పండగ జరుపుకుంటున్నాం. ఏం చేస్తున్నామండి? సంక్రాంతికి మనం ఎందుకు పండగ జరుపుకుంటున్నాం? మనకిప్పుడు పంట అనేది మన చేతికి ఇళ్లలోకి వచ్చింది. పంట ఇప్పుడంటే డబ్బులు సంపదగా మనం చూస్తున్నాం. కానీ పూర్వకాలంలో ఇది ఎక్కువగా నగరాల్లో జరుపుకోరు. గ్రామాలలో వాళ్ళు కష్టపడి పని చేస్తే పంట అంతా వీళ్ళ చేతికి వస్తుంది కదండి. వచ్చిన తర్వాత ఆ కొత్త బియ్యంతో వీరు పండగ చేసుకుంటారు. ఆ పండగ జరుపుకోవడం వీళ్ళకి జరుపుకోవడానికన్నా ముందు ఈ పంట రావడానికి కారణమైనటువంటి పరమాత్మకు అర్పించి మనం తర్వాత సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకండి ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంది? సూర్యనారాయణ స్వామి అంటే చూడండి, మనము విత్తనాలను భూమిలో నాటిన తర్వాత మంచి పైరు వచ్చి మనం ఈవేళ అనుభవిస్తున్నాం. ఆ విత్తనాలను మనం తయారు చేసామా? ఆ విత్తనం లోపల శక్తి ఉంది కదండి. వేరు అది పెట్టగానే వేర్లు కిందికి పోయి కాండం పైకి వచ్చేటువంటి శక్తిని మనం ఏమైనా తయారు చేసి దాంట్లో పెట్టామా? మనం కాదు కదండి, ఆయన్నే పెట్టాడు కదా. పోని అది పెట్టిన తర్వాత భూమి సారవంతం చేసాం. భూమి మనదా? లేదు. పోనీ ఇవి పెరగాలంటే వాటికి తిండి ఎక్కడి నుంచి అండి? గాలి నుంచి ఆక్సిజన్ తీసుకోవాలి, సూర్యరశ్మి నుంచి తీసుకొనే కదా అవి పెరిగేది. పోనీ ఆ సూర్యుడిని మనం ఏమైనా తయారు చేసి అక్కడ పెట్టామా? పోనీ ఈ గాలిలో ఆక్సిజన్ మనం సృష్టించామా? ఇవన్నీ మనకన్నా ఉన్నతమైనటువంటి ఆయన పరమాత్మ ఆయన సృష్టించాడు కదా. ఆయన యొక్క అనుగ్రహం వల్లనే కదా మనం పెట్టిన విత్తనం పెద్దగా అయ్యి ఈరోజు మనం అనుభవిస్తున్నాం కదా. సంక్రాంతి రోజు మంచిగా పర్వదినం, మంచిగా పండుగలు చేసుకుంటూ అప్పాలకు కావాల్సిన ధాన్యం కూడా భూమి నుంచే వచ్చినాయి కదా. భూమి నుంచి మళ్ళీ సూర్యుడు ఈ పంచమహాభూతాల నుంచే వచ్చినాయి కదా. కాబట్టి మనము కృతజ్ఞతగా ఈ సూర్యనారాయణ స్వామిని ఈరోజు విశేషంగా ఆరాధన చేస్తాం. అంతేనండి. మనిషి యొక్క కర్తవ్యాల్లో ఒకటి పంచమహాయజ్ఞాలు ఉన్నాయండి. ఒకటి బ్రహ్మయజ్ఞము, 2 దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము. ఈ యజ్ఞాలు చేయాలండి. మనిషి యొక్క కర్తవ్యం అది శాస్త్రాలు చెప్పాయి. మనము భారతదేశ సంప్రదాయంలో మన సనాతన ధర్మంలో పెద్దలు చెప్పిన దాన్ని మనం ఖచ్చితంగా ఆచరించాలి. వారు చేసినటువంటి యజ్ఞాలు దీంట్లో దేవయజ్ఞం చేస్తున్నాం, మనం దేవతలను ఆరాధిస్తున్నాం. బ్రహ్మయజ్ఞం అంటే ఈ బ్రహ్మ అంటే ఈ చతుర్ముఖ బ్రహ్మ సృష్టి మనందరినీ పుట్టించేటువంటి బ్రహ్మ కాదు, ఆయనను పుట్టించినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని సూర్యమండలావర్తి అయినటువంటి నారాయణ్ని విశేషంగా ఆరాధన చేస్తున్నాం. సరే, దేవయజ్ఞము ఇవన్నీ చేస్తున్నామండి. అయితే మనం ఈరోజు సంక్రాంతి రోజు మనం హాయిగా మన పబ్బం గడుపుకుంటాం. సరే అండి, మనకి ఇచ్చినటువంటి పరమాత్మను సేవిద్దాము. తర్వాత మనం కష్టపడ్డాం కాబట్టి మంచిగా ఆ పైరు నుంచి వచ్చినటువంటి కొత్త బియ్యం అన్నాన్ని మంచిగా వండుకొని, ఎందుకంటే మనం తింటే డైజెషన్ అవుతుంది. ఇంకా రాబోయే కాలంలో, చలికాలంలో డైజెషన్ కాకపోయేది, ఇప్పుడు రాబోయే కాలంలో మనం కొత్త అన్నం తిన్నా కూడా జీర్ణించుకునేటువంటి శక్తి మన జఠరాగ్నికి లోపల తయారవుతుంది ఉత్తరాయణంలో. అయితే ఇవన్నీ బాగానే ఉంది అండి. భూత యజ్ఞం అని ఒకటి చెప్పాం. మనందరం సరే, నేను బాగున్నాను, నన్ను సృష్టించిన దేవుణ్ణి నేను పూజించాను, కానీ మన చుట్టూ పాపం వాటంతటా అవి ఆహారం తయారు చేసుకొని కొన్ని జీవాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా మనం భూత యజ్ఞం చేయాలి అని చెప్పి, అంటే మనిషి యొక్క జీవితానికి పరమ ఉద్దేశం. మనము బ్రతకాలి, మన తోటి వాటిని కూడా మనం ఆదరించాలని చెప్పి ఇప్పుడు మనం ఏం చేస్తామండి, మంచిగా ఇంటి ముందట రంగవల్లికలు అంటే మంచి ముగ్గులు వేస్తాం కదండి. మంచి మంచి డిజైన్స్తో కూడినటువంటి ముగ్గులు వేస్తాం. దాంట్లో అంతర్లీనమైనటువంటి ఒకటి ఉద్దేశం ఏంటంటే, ముగ్గులు మనము ఇంటి ముందట వేసి కల్లాపు చల్లి ముగ్గులు వేయడంలో ఉద్దేశం ఏంటంటే, అవి మనకు చూడంగానే మానసికంగా ఆనందం పెంపొందించడమే కారణం కాదు. ఆ ముగ్గు, ఆ బియ్యపిండితో చేసినటువంటి ముగ్గు ఏదైతే ఉందో, భూమి మీద సంచరించేటువంటి చీమలు, చిన్న చిన్న కీటకాలు, కోళ్ళు లాంటివి ఆ బియ్యపిండిని తింటాయండి. ఇప్పుడు ఆ ముగ్గు అంటే, వెనకట ముగ్గు ఎలా చేసేవారంటే
3 భాగాలు 3/4 భాగాలు బియ్యం పిండి, ఒక భాగం సున్నం. ఆ ముగ్గు వేస్తాం కదండి, వేసినప్పుడు ముందు బియ్యం పిండి పడుతుంది, తర్వాత సున్నం పడుతుంది. ఈ చీమలు కానీ క్రిమికీటకాలు కానీ ముందు బియ్యం పిండిని ఆరగించి తర్వాత సున్నం జోలికి వచ్చేసరికి ముట్టుకో, సున్నం ఘాటు వాసనకి వెనక్కి జరుగుతాయి. అంటే మన ముగ్గు ఏం డిస్టర్బ్ కాదు. పైన తేలినటువంటి సున్నము కొంచెం బరువు ఉండి కింద తేలుతుంది, పైన ఉన్నటువంటి బియ్యం పిండి అవి ఆరగిస్తాయి. అంటే మనం అనుకోకుండా చేసే పని వల్ల వాటికి ఆహారం అందుతుంది కదా, ఎంత ప్రయోజనం. మనకు తెలియకుండానే పాపం నలుగురు మన వల్ల బతుకుతున్నారు కదా, 4 జీవులు పాపం సంతోషంగా అవి వాటంతట అవి తిండి తయారు చేసుకోలేవు కదా. ఆ రకంగా భూతదయ. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారండి, మనము అన్ని కలర్స్, రకరకాలైనటువంటి కెమికల్స్, అవి ఏంటండి, భూమి సారాన్ని దెబ్బతీసేటివి. మనకు అన్నం పెట్టేదే భూమి కదండి, అటువంటి భూమి సారాన్ని దెబ్బతీసేటువంటి కెమికల్స్ లాంటి కలర్స్ ముగ్గులు వేయొచ్చా? మనం వేయొద్దు. మనం ఏం చేయాలండి, మంచి బియ్యం పిండితో వేయాలి. వాటిల్లో మంచిగా మనకు మనసు ఆహ్లాదపరిచేటువంటి రంగులు కావాలంటే పసుపు, కుంకుమ అంటే న్యాచురల్ కలర్స్ వాడాలి. అంతేగాని రసాయనాలతో వాడినటువంటి కెమికల్ కలర్స్ దయచేసి వాడకండి. అది మన యొక్క పండగ సంప్రదాయానికి చాలా విరుద్ధం. ఆ తర్వాత అదొకటేనా అండి, ఆ ముగ్గులు వేయడంలో ఎవరు వేస్తారండి? మగవాళ్ళు వేస్తారా, ఆడవాళ్ళు వేస్తారా? ఆడవాళ్ళకు ముగ్గులు వేయడంలో ఎంత సైన్స్ దాగుందంటే, అది ముగ్గులు చాలాసేపు కింద కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని వేయాలి కదా. వాళ్ళ యొక్క గర్భసంచికే కానీ దానికి సంబంధించిన హార్మోన్స్కే కానీ మంచి ఎక్సర్సైజ్ అండి. వాళ్ళ శరీరానికి మంచి వ్యాయామం. మగవాళ్ళంటే పొద్దున్న లేచి వాడు చెట్టనక పుట్టనక ఏదో కూడా సంపాదన నిమిత్తం తిరుగుతారు. ఆడవాళ్ళు పాపం అంటే వెనకటి రోజుల్లో, ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సంపాదిస్తున్నారు, అది వేరు విషయం. కానీ ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యానికి వాళ్ళు వంగి పని చేయడం అనేది చాలా మంచిది ఆరోగ్యరీత్యా. కాబట్టి వాళ్ళు వంగి పని చేయడం అనేది ఇంకొక ప్రయోజనం. ఇంకొకటి, దాంట్లో ముగ్గులలో చూడండి, ముందుగా మనం చుక్కలు పెడతాం. చుక్కలు ఫస్ట్ పెట్టిన తర్వాత వాటిని కలుపుకుంటూ డిజైన్ చేస్తాం. అంటే దాంట్లో ఎంత తాత్విక చింతన ఉందంటే, ముందు ఏమి ఉండదండి, ఒక చిన్న శూన్యం నుంచి తయారయ్యి క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎదుకుంటూ, జీవితం కూడా అంతే కదండి. ఇప్పుడు అన్నీ కలుపుకుంటూ పోతేనే జీవితం. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం, రకరకాల అవస్థలు, వాటన్నిటిని కలుపుకుంటూ పోతే ఒక జీవితం. అదే రకంగా ఈ పైన ఆకాశం ఉంది కదండి, ఆకాశంలో చుక్కలు ఉన్నాయి కదా, చుక్కలు ఒక్కొక్క స్వరూపంలాగా ఒక్కొక్క బిందువులాగా ఉంటాయి. వాటిని కలిపి గీస్తే మనకు ఇదేంటిదండి, పుష్యమాసము అంటే చంద్రుడు పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం అటు ఇటు ఉన్న మాసం పౌష్యమాసం. ఈ పుష్యమాసం ఒక డిజైన్ ఉంటుందండి. ఆశ్లేష నక్షత్రం ఒక డిజైన్ ఉంటుంది, మఖా నక్షత్రం ఒక డిజైన్ ఉంటుంది. ఈ చుక్కలను కలిపితే ఈ డిజైన్. అంటే ఈ ఖగోళం పైన ఉన్నటువంటి ఈ నక్షత్రాలు అవన్నీ మన యొక్క శారీరక గమనాన్ని, శారీరక యొక్క అవస్థలను ఏ రకంగా డిసైడ్ చేస్తాయి సూర్యచంద్రుడు అని చెప్పేటువంటి ఖగోళ జ్ఞానాన్ని ఇంటి ముందట వీళ్ళు ముగ్గుల రూపంలో వేస్తున్నారు. అదేంటిదండి, విజ్ఞానాన్ని పెంచడం. వీళ్ళు వేస్తుంటే అడుగుతారు, నువ్వు రథం ముగ్గులు ఎందుకు వేస్తున్నావమ్మా? పిల్లలు అడుగుతారు కదా, రథం ముగ్గులు ఎందుకు వేస్తావమ్మా, లేదా ఈ నక్షత్రాలు ఎందుకు వేస్తున్నావు, ఈ సూర్యుడిని ఎందుకు వేస్తున్నావు అంటే, అదిగో మనకు వీళ్ళ ద్వారా మనం ప్రయోజనం పొంది మనం ఇవాళ తిండి తింటున్నామంటే వారు కారణము. వారిని స్మరించుకుంటూ మనం ముగ్గులు వేస్తున్నామని మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం పండుగలను తెలిపే ఉద్దేశం. ఇవాళ రేపు మొబైల్స్లో వచ్చి పిల్లలు మొబైల్స్కోలేనో టీవీలకు అంటుకపోతున్నారు. కానీ దీంట్లో పరమార్థం మన పిల్లల్ని పిలిచి, ఇదిగో మనము వారి వల్ల ఇవాళ ప్రయోజనం పొందుతున్నాం కాబట్టి వారిని స్మరించుకుంటూ ఇది చేస్తున్నామని ఖచ్చితంగా చెప్పి మన పండగల యొక్క పరమార్థాన్ని మనం ఆ పిల్లలకు నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి. అంతేగాని మనము క్యాలెండర్లలో డేట్ మారేటువంటి పండుగలను మనము దూరంగా ఉండాలండి. మనం వేరే వారిని విమర్శించద్దు. కానీ ఈ పండుగ చూడండి, ప్రకృతి మారుతుంది, మన శరీరం యొక్క పరిస్థితి మారుతుంది. ఇటువంటి వాటిని పండుగ రూపంలో మనం పర్వదినాల రూపకంలో మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకుంటూ
మనము ఆనందంగా ఉండాలి. ఈ పండుగలు ఎప్పుడూ మన భారతీయ సంప్రదాయంలో ఎప్పుడు ఒంటరిగా నువ్వు అనుభవించు అని ఏ పండుగ చెప్పదు. నలుగురితోని కలిసి ఆనందించమనే చెబుతుంది. తర్వాత రాబోయే పండుగ కనుమ. కనుమ రోజు మనకు విశేషంగా మనం ఈ స్థానంలో ఉండడానికి కావలసినటువంటి మనకు సహాయం చేసినటువంటి పశు సంపదకు కనుమ రోజు మనం పండగ జరుపుతాం. అది తర్వాత విషయం. ఈరోజు సంక్రాంతి, మకర సంక్రమణము విశేషంగా మనకు దీని యొక్క ఇంపార్టెన్స్ మనకు భారతంలో కనబడుతుంది. భీష్మ పితామహుడు ఆయనకు ఎప్పుడు కావాలంటే ఆయన శరీరాన్ని వదిలేయచ్చండి. కానీ ఆయన ఏం చేశాడంటే ఉత్తరాయణ పుణ్యకాలం రావాలి, దేవతలు విశేషంగా వాళ్ళు లేచి ఉంటారు కదా అని చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ఆయన ఉత్తరాయణం వచ్చిన తర్వాత భీష్మాష్టమి ఆయన పరమపదించిండ్రు. ఆ రకంగా ఈ మకర సంక్రాంతికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం చాలా ఉత్సాహంగా పండుగలు జరుపుకుంటాం. ముందుగా మనం ఈ స్థితిలో ఉండడానికి కావాల్సినటువంటి దేవుణ్ణి ఆరాధించి దాని తర్వాత మంచిగా మనం భోగభాగ్యాలను అనుభవించాలి కదండి. మనం కొత్త పంటను అనుభవించాలి, మంచిగా అప్పాలు చేసుకోవాలి, రకరకాల నువ్వుల ఉండలు చేసుకోవాలి. దీనికన్నా ముందు మంచిగా పొద్దున్నే లేచి, దీంట్లో సైన్స్ చాలా దాగుందండి. చలికాలం కదా, పొద్దున్నే లేచి చర్మము పొడిబారు ఉంటుంది కాబట్టి దీనికి అంతటికీ తైలాభ్యంజనము ఇవన్నీ చేసుకోవాలి కదా. ఇట్లాంటివన్నీ అంటే సైన్స్ కూడా దాగింది. మన ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలి. దాని తర్వాత నదీ స్నానం చేయమని చెప్పారు. ఎవరు వీలైతే వారు. నదీ స్నానం లేకుంటే ఇంట్లో గంగే చేయమని చేయవా అని చెప్పి నీరును స్పృశించి నదీ స్నానాలు, పవిత్రమైనటువంటి నదీ స్నానాలు చేయాలి. వీలైన వాళ్ళు వాడికి సంకల్పం ఉంటే దానాదులు చేయాలి. మంచి నువ్వులు ఈ కాలంలో వేడిని, ఒంటిలో నుంచి వేడిని తీసేసేటువంటిది నువ్వులకు చాలా మంచి గుణం ఉందండి. అటువంటి నువ్వులను ఈరోజు మనం అప్పాలల్లో వేసుకుంటాము, చకిలాలలో వేసుకుంటాము, బిల్లప్పలలో వేసుకుంటాము. మనం స్నానం చేసుకునేటప్పుడు నువ్వుల నూనెతోని అభ్యంగనం చేసుకుంటాము. మనం స్నానం చేసే నీళ్ళలో కొన్ని నువ్వులు వేసుకుంటాము. ఈ రకంగా నువ్వులు సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా దీంట్లో ఉంది. అదే రకంగా మనము దానాలు చేయొచ్చు. తర్వాత పితృతర్పణాలు కూడా కొందరు విశేషించి చేస్తారు. ఈ మకర సంక్రమణ రోజు ఈ ప్రయత్నాలన్నీ జరుపుకుంటూ మనము జరుపుకుంటూ మనము ఆనందంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటూ మకర సంక్రమణాన్ని జరుపుకుందాం. జై శ్రీమన్నారాయణ.